సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో నేను ఏదో మేమ్స్ వేసి ఎడిటింగ్ అట్లా చేసి ఇట్లా చేసి చేయడానికి పెట్టలేదు. సో ఈ వీడియో ఏంటంటే ఒక ఎమర్జెన్సీ కాజ్ కోసం అయితే ఈ వీడియో వేయడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇమ్రాన్ అన్న అకౌంట్ అయితే 2 days బ్యాక్ హ్యాక్ అయితే అయ్యింది. ఎలా హ్యాక్ అయిందో కూడా క్లియర్గా చెప్పిండు. కావాలంటే ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ వీడియో ఇస్తే చూడండి. నాకైతే ఒక మోసం అనేది జరిగింది. నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే హ్యాక్ అయింది అనమాట. సో అది ఎవరు కాదు, మావోలే వేసిరు. అంటే నేను నమ్మి అందరికి ఫోన్ ఇస్తూ ఉంటా అనమాట. అంటే మావోలే కదా అని చెప్పి ఫోన్ ఇస్తూ ఉంటా. చూసిండ్రు కదా, ఆయన క్లియర్గా చెప్పేదాన్ని బట్టి ఎవరో తెలిసిన వాళ్ళు అనేసి అంటే మీరు వాళ్ళ టీం మెంబర్స్ అని మాత్రం అనుకోకండి. టీం మెంబర్స్ గురించి కాదు. ఒకవేళ టీం మెంబర్స్ అయ్యి ఉంటే ఆయన ఈ పార్టీకల్లా వాళ్ళ టీంలకి పంపించేస్తాడు అనమాట. సో టీం మెంబర్స్ ఆయన ఫ్రెండ్స్ లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా అంటే చూడండి, ఈ టైంలో మనోళ్ళు ఎవరైనా ఎదుగుతుండ్రు అనేసి అంటే తొక్కే వాళ్ళు ఎవరైనా ఉండరు అంటే ఫస్ట్ ఇక అనొద్దు, కానీ మన రిలేటివ్స్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళే ఉంటారు అనమాట. సెకండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే ఫ్రెండ్స్ అని ఎందుకు అంటున్నా అంటే వాడు ఏం చేసినా కానీ వాడు ఎదగడు, కానీ వీడు ఎదుగుతుండంటే వానికి కోపం. ఇలాంటివి మీ జీవితంలో కూడా ఖచ్చితంగా జరిగే ఉంటాయి. అది చూసి వాడు తట్టుకోలేక వీడిని ఎలాగైనా ఏదో ఒకటి నాశనం చేయాలనే టైప్ ఆఫ్ దోస్తులు కూడా ఈ రోజులలో లేకపోలేరు. సో ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా అంటే చాలా మంది నాకు మెసేజ్ చేసిండు, అన్న ఇమ్రాన్ అన్న అకౌంట్ పోయింది కదా, నువ్వు ఒక వీడియో పెట్టావా, చాలా మంది పెడుతుండ్రు కదా అనేసి. అంటే యాక్చువల్లీ నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. నాన్ వేసిన అకౌంట్ పోగానే మెటా డిలీట్ చేసేసింది, పోలీస్ కేసు అయింది కాబట్టి మెటా డిలీట్ చేసేసింది అనేసి అది ఇది చెప్పిండ్రు కదా. సో ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఒక్కోసారి మెటా అనేది వెరిఫికేషన్లో పడుతుంది అనమాట. ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తుంది ఆ వ్యక్తి అయినా కాదా అని చెప్పేసి వెరిఫికేషన్ పెట్టుకొని మళ్ళీ డాక్యుమెంట్ అప్లై చేయమంటుంది. అండ్ అంతేకాదు వీడియో సెల్ఫీ అప్లై చేయమంటుంది. పర్సన్ యూజ్ చేసే పర్సన్, ఆ ఫోటోలో ఉన్న ప్రొఫైల్లో ఉన్న పర్సన్, ఆ మెటా వెరిఫికేషన్ తీసుకున్న పర్సన్ ఒక్కడేనా, లేకపోతే వేరే హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉందా అని చెప్పేసి అక్కడ ఇమీడియట్గా సస్పెండ్ చేసేసి ఒక 2 days సస్పెండ్ చేసేసి ఏమంటారు మళ్ళీ వెరిఫికేషన్ అయితే అడుగుతుంది అనమాట. సో ఇలాంటి కోణంలో కూడా చాలా ఉంటాయి. నాన్ వేసిన విషయంలో అదే జరిగింది. చాలా మంది ఏమనుకున్నారంటే ఆయన అకౌంట్ మెటా డిలీట్ చేసిందేమో పోలీస్ కేసు వల్లనో లేకపోతే ఆయన మీద లుకౌట్ నోటీస్ ఉంది కదా అందువల్లనో అనేసి అనుకున్నారు అనమాట. నెక్స్ట్ డే ఏం జరిగింది, వాడు రీవెరిఫికేషన్ చేసుకుని అకౌంట్ బ్యాక్ తెచ్చుకున్నాడు. వాడు ఇష్టం వచ్చిన మాటలు అనాల్సిన వాళ్ళు అనేసి మనకు సంబంధం లేదు ఆ విషయం. సో అలాగే ఇమ్రాన్ అన్న అకౌంట్ కూడా హ్యాక్ అయిందేమో, పోయిందేమో, వచ్చేస్తుందిలే వెరిఫికేషన్ చేసుకుంటే. నాకు కూడా ఎన్నోసార్లు అయింది. కావాలంటే స్క్రీన్ షాట్ ఇస్తా చూడండి. ఎన్నోసార్లు మెయిల్లో నీ అకౌంట్ సస్పెండ్ అయింది, అకౌంట్ సస్పెండ్ అయ్యి మళ్ళీ రీవెరిఫికేషన్ చేసుకోగానే వచ్చేసాను అనమాట. నేను కూడా ఒక వీడియో పెట్టిండే, గైస్ నా అకౌంట్ అయితే పోయింది అని చెప్పేసి వీడియో కూడా పెట్టినాను. మళ్ళీ నెక్స్ట్ 95 days తర్వాత వచ్చింది, సారీ 75 days తర్వాత వచ్చింది. సో ఇలాంటివి జరుగుతాయి. కానీ 2 daysలో రాలేదు అనేసి అంటే నాకు అంటే అర్థమైంది ఏంటంటే ఖచ్చితంగా ఎవరో కావాలని చెప్పేసి నిజంగా ఇమ్రాన్ అన్న చెప్తున్నట్టు హ్యాక్ చేసేసిండ్రు అనమాట. అయితే వీళ్ళు ఏం చేసిరు, కొన్ని రోజుల తర్వాత ఒక న్యూడ్ వీడియోస్ ఫోటోస్ ఉంటాయి కదా, అది వేరే వాళ్ళకి పంపించారు అనుకుంటా. ఇన్స్టాగ్రామ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ కింద నా అకౌంట్ అయితే స్ట్రైక్ పడ్డది. సరే హ్యాక్ చేసేసిండ్రు, అకౌంట్ పోయింది. ఆయనకి ఏమన్నా నష్టం తెప్పించిండ్రా అంటే లేదు. సింపతి ఆల్రెడీ వచ్చింది, సింపతి ఎప్పటి నుంచో ఉన్నది. ఇప్పుడు నేను ఆయన మంచోడు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నా బాధ్యత ఏంటంటే నాకు చేసిన మేలు అంటే నేను ఆయన దగ్గరికి వెళ్ళిన, ఆయనతో ట్రావెల్ చేసిన, ఆయన మంచోడా కాదా నాకు తెలుసు. నాకు 100K అయినప్పుడు ఒక మైక్, రోడ్ మైక్ అనేది గిఫ్ట్ ఇచ్చాడు. 33,000 అప్పట్లో, దాదాపు 3 years కింద అనుకుంటా. 33,000 రూపీస్ అని అంటే చాలా ఎక్కువ ఆ టైంలో. మళ్ళీ రోడ్ కంపెనీ మైక్, నా దగ్గర చిన్న వైర్లెస్ మైక్లు ఉంటుండే. ఇప్పుడంటే DJI మైక్లు ఉన్నాయి, కానీ చిన్న వైర్ మైక్లు ఉంటుండే, వైర్లెస్ వైర్ మైక్లు ఉంటుండే. ఆయన పిలిచి నీ ఇంటర్వ్యూలు చాలా బాగున్నాయి, చాలా ఫన్ ఉన్నది, నువ్వు వాడే మైకు కొంచెం నీకు సపోర్ట్ చేయట్లేదు, నువ్వు మంచిగా మైకులు తీసుకో, ఎందుకంటే ఇంటర్వ్యూ ఒక రిసీవర్ ఉంటుంది, 2 ఇంటర్వ్యూలు మైకులు ఉంటాయి అనమాట, నువ్వు తీసుకో మంచిగా వీడియోలు చెయ్యి అనేసి అంటే నేను చాలా ఎమోషనల్ అయిన ఉండే. 100Kకి ఇచ్చిండు కాబట్టి నాకు కూడా అది ఒక ప్రమోషన్ లెక్క అయింది అనమాట. అంటే విజ్జు కూడా ఛానల్ ఉంది అని చెప్పి ఇంకా వ్యూవర్షిప్ చాలా పెరిగింది, ఇంకా చాలా మంది ఫాలోవర్స్ వచ్చిండు అనమాట. ఇప్పుడు ఇమ్రాన్ అన్న మంచోడు అని చెప్పాల్సిన అవసరం లేదు, కానీ నేను చెప్పాల్సింది ఏంటంటే ఇమ్రాన్ అన్న ఈయనకి అది ఇచ్చేయండు, ఇమ్రాన్ అన్న ఆయనకి అది ఇచ్చిండు, ఆయనకి బైక్ కొనిచ్చిండు, ఈయనకి గ్రాసరీస్ ఇచ్చేయండు, ఈయనకి పైసలు ఇచ్చేయండు, ఆయనకి ఆ హెల్ప్ చేసిండు, ఈ హెల్ప్ చేసిండు, అవన్నీ ఏం చెప్పబోయి. నేను ఒకటే మాట చెప్తున్నా, ఇమ్రాన్ అన్న నీకేమి ఇచ్చిండు అనేది అడుగుతారు చూసిరా. ఇప్పుడు చాలా నెగిటివ్ కామెంట్లు వచ్చిన, పోతే పోయింది ఆడు అది ఇది అని చెప్పేసి కొంచెం మతపరంగా కామెంట్లు కూడా చూస్తుండే. అవన్నిటికీ క్లారిటీ ఇద్దామనేసి అనుకుంటా. సింపుల్గా క్లారిటీ ఇచ్చేసేస్తే ఈ వీడియోని పెద్ద ల్యాక్ చేయండి. ఇమ్రాన్ అనే పర్సన్ నేను ఒక రోజు 2023లో ఇక్కడ స్క్రీన్ షాట్ ఇస్తా, ఫోన్పేలో పైసలు కొట్టిన అమౌంట్, ఒక హాస్పిటల్ ముంగట నిలబడి ఫోన్ చేసిన. నా దగ్గర అప్పుడు డబ్బులు లేవు, అప్పుడంతా బూస్ట్లో లేదు నా ఛానల్.
అన్న పలానోనికి మెడికల్ ఎమర్జెన్సీ ఉంది, నువ్వేమైనా హెల్ప్ చేస్తావా, నా దగ్గర కొన్నే పైసలు ఉన్నాయి, నువ్వేమైనా హెల్ప్ చేస్తావా అంటే ఎంత వరకు మెడిసిన్ కావాలని అంటే దాదాపు ఒక 5 నుంచి 10,000 ఖర్చు వస్తున్నట్టుంది. మరి నీ కావాలంటే నేను ఇన్స్టాగ్రామ్లో నువ్వు హెల్ప్ చేసినట్టు వీడియో కూడా పెడతాను, లేదంటే నువ్వే వచ్చి అన్న అనేసి అంటే ఆయన ఒకటే మాట అయిపోయాడు. ఇమీడియట్గా నీ దగ్గర ఏటీఎం ఉంటే ఏటీఎం, లేదంటే బ్యాంక్కి వెళ్ళి పైసలు తీసుకుంటావా తీసుకో అని చెప్పేసి సింగిల్ జస్ట్ 2 minutesలో 10,000 రూపాయలు కొట్టేసిండు. కావాలంటే స్క్రీన్ షాట్ ఇస్తున్నా, అది ఏ ఇయరో కూడా చూసుకోండి. అసొంటి వ్యక్తి అంటే ఆయనకి ఇది ఇచ్చిండు ఈయనకి ఇది ఇచ్చిండు కాదు, నా కండ్ల ముంగట ఏం చేసిండు అనే విషయాన్ని నేను మీకు చెప్తున్నా. సో ఇంతటి వ్యక్తిని మతపరంగా కులపరంగా ఇంకా ఏదో చిన్న చిన్న లోటుపాట్లు ఉంటాయి చూడండి, వీడు అది చేసిండు అది ఇలా చేసి ఇబ్బంది పెట్టాలనుకునేటోళ్ళకి ఒకటే చెప్తున్నా. యాక్చువల్లీ ఒక సక్సెస్ పర్సన్కి ఖచ్చితంగా విమర్శలు ఉంటాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సీఎం అయినప్పటికీ విమర్శలు ఉన్నాయి, మన దేశ ప్రధాని అయినప్పటికీ మోడీ అయినప్పటికీ ఆయన కూడా విమర్శలు ఉన్నాయి. ఏదో ఒక సక్సెస్ సాధిస్తేనే విమర్శలు పొగడతలు కంపల్సరీ వస్తాయి. ఈ మతపరంగా మాట్లాడేటోళ్ళకు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. సరే ఓకే, ఆయన మతం ఒక మతం, కానీ ఆయన చేసింది మనం కూడా చేయలేం, అసొంటి పనులు చేసిండు ఆయన గణపతి పండుగకి గణేషుని పెడతాడు. మన సాంప్రదాయ ప్రకారంగా గణేషుని పెడతాడు. అక్కడికి హిందువులు వస్తారు, ఎంతోమంది వస్తారు. ఆయన చాలా చక్కగా చేస్తాడు, పంతులను నిలిపిస్తాడు, మంచిగా పూజలు చేపిస్తాడు, తొట్టేలు బండి తీపిస్తాడు, ఇంకా చాలా 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 మంచి పనులు చేసాడు. శ్రీశైలం నాతో చెప్పినటువంటి విషయం తెలుసా షేర్, నేను శ్రీశైలంకి ఎవ్రీ మంత్ వచ్చేలా చేసుకునే దేవుడు, నేను ఎవ్రీ మంత్ వస్తా దర్శనం చేసుకుంటా. దీనికి నమ్ముతారో నమ్మరో, శ్రీశైలంలో డైరెక్ట్ ఆయన పరేషాన్ బాయ్స్ కాటేజ్ ఉన్నది. ఆయన వెళ్తాడా వెళ్ళడా మీకు తెలుసు, ఆయన బొట్టు పెట్టుకుంటాడా లేదా మీకు కూడా తెలుసు. మతపరంగా ఇట్లా దూషించేసి నువ్వు వేరే దేశపోను, నువ్వు వేరే ఇస్లాము, ఇవన్నీ అనడం వల్ల, ఇబ్రాన్ అనడం వల్ల లాభం లేదు. ఎందుకంటే వ్యక్తి చాలా మంచి వ్యక్తి. దయచేసి మీకు ఇష్టం ఉంటే సపోర్ట్ చేయండి, కానీ నెగిటివ్గా చేయాలనుకోవద్దు. అండ్ ఈ విషయం ఎవరికి చెప్తున్నా అంటే, ఎవరైతే అకౌంట్ని హ్యాక్ చేసేసి, ఎవరైతే అకౌంట్ని డిలీట్ చేసేసి, ఎవరైతే న్యూడ్ పిక్చర్స్ ఎవరికో పంపిస్తే అది హ్యాక్ అంటే లైక్ అకౌంట్ సస్పెండ్లో పడింది, దాని తర్వాత అది రికవరీ చేసుకుందాం అనుకుంటే పాస్వర్డ్ అండ్ జీమెయిల్ ఐడి వేరే వేరే ఉన్నాయి అనేసి చెప్పిండు కదా. స్ట్రైక్ పడంగానే నేను ఏం చేసిన అంటే పోయి చెక్ చేయగానే మెయిల్ ఐడి పాస్వర్డ్ చేంజ్ ఉంది. సో గైస్ నేను అందరికి మంచి చేస్తాను, నాకు ఎందుకు ఇట్లా చేసిరు ఏందనేది నాకైతే అర్థమవుతలేదు. సో వాళ్ళకి ఒక మాట చెప్తున్నా, మీరు చేసింది 100% రాంగ్, కానీ అయినప్పటికీ ఒక వెంట్రుక కూడా రాలినట్టు అవ్వలేదు. ఎందుకంటే ఇమ్రాన్ అన్నకి నిన్న కాక మొన్న అకౌంట్ పోతే జస్ట్ 1 డేలోనే 200K ఫాలోవర్స్, అండ్ ఈరోజు 256K ఫాలోవర్స్. ఈ వీడియో అప్లోడ్ చేసేటప్పటికి 256K ఫాలోవర్స్ ఉన్నారు. అండ్ ఇంకో 10 daysలో మళ్ళీ 1 million ఖచ్చితంగా కొడతాడు. ఏదో ఇన్స్టాగ్రామ్లో బిజినెస్ చేద్దామని కాదు, ఆయన ఒక వ్యక్తి ఉన్నాడు గుర్తింపు కోసము. రేపు పొద్దున ఆయన ఎంతో మందికి, ఎంతో కుంటి వాళ్ళకి, గుడ్డి వాళ్ళకి, చారిటీ వాళ్ళకి హెల్ప్ చేసి వీడియోలు పెట్టి ఇంకో 10 మందికి ప్రోత్సహించేసి, అరే ఇమ్రాన్ అన్న లెక్క వేస్తే నాకు కూడా మంచి అవుతుందేమో అని చెప్పేసి ఇంకో 10 మందికి అన్నం పెట్టేటోళ్ళు తయారవుతారనే ఇంటెన్షన్ తప్పించి ఇంకోటి ఏం లేదు. నేను ఈ వీడియో ఎందుకు ఎమోషనల్గా చెప్తున్నానంటే, అంటే నాకున్న ఎమోషన్ ఇంతే. ఎందుకు ఎమోషనల్గా చెప్తున్నానంటే, నేను కొన్ని కామెంట్లు చూసిన ఇన్స్టాగ్రామ్లో, పోతే పోయింది, వాడొక ఇది గతం ఒక మనిషి మారిండు, ఒక మనిషి మారి ఇంకా మంచిని తెలుసుకొని అప్పటి నుంచి ఇలా మంచి చేస్తుడు, ఇంకా మంచిని తెలుసుకొని ఇంకా చేస్తుండు అనేసి అంటే ఆ మనిషి గురించి ఇంకా మంచిగా చెప్తే ఇంకా మంచిది. ఒకవేళ చెడ్డగా చెప్పినా కానీ దేవుడు ఉన్నాడు 100%, అర్థమవుతుందా? సో ఇంకా ఇంతే ఈ వీడియో. సో వీళ్ళకి ఏం హెల్ప్ చేసిండో అది పక్కన పెడితే నాకేం హెల్ప్ చేసిండో అది చెప్పిన. డిస్క్రిప్షన్లో ఇమ్రాన్ అన్నది మీకు ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను, లేదంటే నేను వీడియో పెట్టాను, లేదంటే ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తాను, చూడండి, వెళ్ళి ఫాలో చేసేసేయండి. 100% ఒక మంచి వ్యక్తికి ఇలా జరిగింది. ఓకేనా గైస్, 100% మంచి వ్యక్తికి ఇట్లా జరిగింది. సో మళ్ళీ తిరిగి అకౌంట్ అనేది రికవరీ అని అవుతుంది, లేదంటే కొత్త ఐడి కన్నా కంపల్సరీ మళ్ళీ 1 million ఫాలోవర్స్ కంపల్సరీ వస్తారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మన ఫాలోవర్స్, జెన్యూన్ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో కింద కామెంట్ చేయండి, మీకు ఇమ్రాన్ అన్న అంటే ఎందుకు ఇష్టము అనేది కామెంట్ చేయండి. నా ఇష్టం అయితే చెప్పిన, మరి 10 నిమిషాలు అవుతుందని చెప్పి మీ ఇష్టం ఎందుకు ఒక 10 wordsలో చెప్పండి, సరేనా? థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.